వరలక్ష్మి వ్రతానికి ఒక్క గంటలోనే 9 ప్రసాదాలను చేసుకోవచ్చండి. అది ఎలాగో ఏమేం ప్రసాదాలో ఈ వీడియోలను అయితే చూద్దాము. వర్కింగ్ ఉమెన్స్కి, చిన్నపిల్లలున్న ఉమెన్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రుచులలో పులుపు, నిమ్మకాయ పులుపు, చింతపండు పులుపు, తీపిలో బెల్లం తీపి, చక్కెర తీపి, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, కారం రుచి కోసం ఎండుమిర్చి, రవ్వ, బియ్యపిండి, మైదా పిండి, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ కలిపి మనమైతే ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి అయితే పెట్టబోతున్నాం. ఇన్ని రకాలుగా కలిపిన వంటకాలని ఒకే గంటలో చేసుకొని అమ్మవారికి అయితే పెట్టవచ్చు చాలా ఈజీగా. అది ఎలాగో చూద్దాం. ముందుగా నేనైతే కుక్కర్లో ఈ గ్లాస్తోని 2 గ్లాసుల రైస్ అయితే వేసుకున్నాను. బాగా నీట్గా కడుక్కొని బియ్యాన్ని దీంతో 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీదనైతే పెట్టుకుంటున్నాను. ఇంకో సైడ్ స్టవ్ మీద 1/2 లీటర్ పాలనైతే మరిగించుకుంటున్నాను. కొంచెం చింతపండునైతే ఇలా నానబెట్టుకుంటున్నాను ముందే. అన్నం పాలు అయ్యేంత వరకు ఇలా పోపు కావాల్సినవన్నీ తీసి రెడీ పెట్టుకుంటున్నాను. మనం రైస్తో 4 రకాల రైస్ అయితే మనం వండుకుంటున్నాము. దానికి అన్నిటికీ పోపు అవసరం కాబట్టి ఇలా అన్నీ ముందే రెడీ అయితే పెట్టుకున్నాను. ప్రసాదాలు అయ్యేంత వరకు గ్యాస్ మనము రెండు ఖాళీగా ఉండకుండా ప్లానింగ్ చేసుకొని చేసుకోవాలి వంటలు. ఇక్కడ నేనైతే అన్నం అయ్యేంత వరకు 2 కప్పుల వాటర్, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు చక్కెర అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అన్నం కాగానే అన్నం దించేసి ఇంకా ఈ గిన్నెనైతే పైన పెట్టేస్తున్నాను. ఇదంతా దగ్గర పడాలన్నమాట. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్ లాగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఏది పోపు వేయకూడదు కాబట్టి ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటూ పక్కనైతే పెట్టుకున్నాను. నేను 4 ప్లేట్స్లలో 4 పెట్టేసుకుంటే త్వరగా కూల్ అయిపోతాయి. ఈ అన్నంతో మనము 4 ప్రసాదాలు అయితే చేస్తాము. 1 నిమ్మకాయ పులిహోర, సెకండ్ 1 నువ్వులతో చేసిన అన్నం, థర్డ్ 1 కొబ్బరి రైస్, ఫోర్త్ 1 దద్దోజనం. ఇలా ఒక్కసారి అన్నం వండుకుంటే ఇలా 4 రకాలుగానైతే చేసుకోవచ్చు. అందుకని 4 సరిపోయేటట్టుగా మనమైతే రైస్ అయితే పెట్టుకోవాలి ఫస్టే. ఇక్కడ మనం గ్యాస్ మీద పెట్టిన హల్వా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి దీన్ని, లేకపోతే ఉండలు కడుతూ ఉంటుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదన్నమాట. చివరిగానైతే ఇలా దగ్గర పడిపోయింది. దీన్ని పక్కకు దించేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గ్యాస్ అయితే ఖాళీ అయిపోయింది కదా, దీని మీద పరమాన్నం పెట్టుకుందాం. దీంట్లో 3/4 గ్లాస్ వరకు నేనైతే రైస్ తీసుకొని దానికి డబల్ వాటర్ అయితే పోసుకున్నాను. 2 కప్పుల పాలైతే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. దద్దోజనం కని అన్నం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కప్పు పాలు పోసేసి పక్కన పెట్టుకోవాలి కలుపుకొని. ఒక సైడ్ పరమాన్నం అవుతుంది కదా, ఇంకొక సైడ్ ఇలా కడాయి అయితే పెట్టుకొని నువ్వులు వేంపుకుంటున్నాను. ఫస్ట్ నువ్వులు చల్లారాక మిక్సీ పట్టుకోవాలి, పొడి కొట్టుకోవాలన్నమాట. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసుకొని పోపు వేసుకున్నాను. ఆ పోపు పులిహోరకు అన్నమాట, కొద్దిగా చల్లారనివ్వాలి. ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, 1 ఇలాచి, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. దీంట్లోనే మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొబ్బరి అన్నం కన్నమాట. 1/2 బౌల్ వరకు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. ఈ పొడిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది, కొబ్బరి అడుగంటుతుంది. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని దాంట్లో మనం చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది దాంట్లో వేసుకొని అయితే కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇంకా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టే. ఇది వేరే గిన్నెలోకి తీసి పెట్టుకొని ఇదే గిన్నెని నేనైతే క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నువ్వుల పొడితో అన్నం వండుకుందాము. సేమ్ గిన్నెలో ఆయిల్ వేసుకొని యాస్టీస్గా పోపు కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి మర్చిపోయాను, తర్వాత మళ్ళీ పోసు వేసుకొని కలుపుకున్నాను. మీరు ముందుగానే వేసుకోండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాని గుజ్జు అయితే తీసుకొని ఇలా చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఈ చింతపండు రసం కొద్దిగా మరగాలన్నమాట, కొద్దిగా దగ్గరికి రావాలి. కొద్దిసేపు అయితే ఇలా మరిగించుకుంటే ఇలా దగ్గరనైతే పడుతుంది. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం తీసి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు,
మనం నువ్వుల పొడి చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి అన్నం తయారైంది, నువ్వుల అన్నం తయారైంది. 2 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దద్దోజనం కోసం వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనెనైతే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దద్దోజనంకి మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది దద్దోజనంలో వచ్చేసి. ఇది పోపు వేగయ్యాక ఇది చల్లారాలండి. ఇది మొత్తం చల్లారాకే అన్నంలో కలుపుకోవాలి. అది చల్లారేంతవరకు పులిహోరకి ముందే మనం పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది అన్నంలో కలుపుకొని తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి. నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకుంటే ఇంకా పులిహోర అన్నం కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దద్దోజనం కోసం మనం పాలతో అన్నంనైతే కలుపుకొని పెట్టుకున్నాము. దాంట్లో తగినంత సాల్ట్, 1 కప్పు వరకు పెరుగైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పోపు చల్లారాలి. మొత్తం చల్లారాకనే దాంట్లో కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఇంకా దద్దోజనం కూడా రెడీ అయినట్టే. ఇవన్నీ చేసుకునేంతవరకు మనకి పరమాన్నంకైతే ఇది ఉడికిపోయింది అన్నం. దీంట్లో 1 గ్లాస్ వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే సగం గ్లాస్ వరకు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలేనండి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ హల్వా అయితే చల్లారిపోయింది. దీంట్లో ఇలాచీ పొడి, నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ముద్దల్లా చేసుకోవాలి. పెద్ద సైజులో ఒక 5 ముద్దలు, కొంచెం చిన్న సైజులో 5 ముద్దలు నేనైతే చేసుకున్నాను. ఇక్కడ వెడల్పుగా ఇలా అప్పల్లా చేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 అయితే చేసుకున్నాను. ఇంకా నేనైతే శాంపిల్ కోసం 5 అయితే చేశాను. ఇలా కొంచెం మందంగా ఇలా వెడల్పుగానైతే ఒత్తుకోవాలి వీటిని. దీని ప్రాసెస్ అంతా జరిగేలోపు ఇక్కడ పరమాన్నం అయితే దగ్గర పడింది. దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి అయితే వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. పరమాన్నంలోకనే ఇక్కడ నేను గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తంగా. ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం కొబ్బరి పొడిని అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 5 చేస్తున్నాను కాబట్టి. కొంచెం పెద్దగా చేసుకున్న ముద్దలైతే ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసుకొని ఇలా తిప్పుకోవాలి. దీనికైతే మంచిగా కొబ్బరి కోటింగ్ అయితే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకొని మిగతావి కూడా వేసుకొని ఇలా కొబ్బరి కోటింగ్ అయితే చేసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. మా ఇంట్లో కూడా అందరికీ నచ్చాయి, చాలా బాగున్నాయి. ఇవి మస్ట్గా ట్రై చేయాల్సింది ఇవైతే. అదే గిన్నెలో శనగపిండి అయితే నేను 2 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ మైదా ఫ్లోర్, ఇంకొక స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకున్నాను. పిండినైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చిన్నగా ముద్దల్లా చేసుకున్నాం కదా, వాటిని ఈ పిండిలో ఇలా ముంచి తీసి ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి కూడా ట్రై చేయండి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి, నిదానంగా కాల్చుకోవాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మన ప్రసాదాలన్నీ అయిపోయినట్టే. ఇది ఒకటి, ఇంకా అప్పాలు ఒకటి ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కానీ మొత్తం మాడకొట్టద్దు, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రై అయినట్టే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే నూనెలో నేనైతే ఈ అప్పాలనైతే వేసుకుంటున్నాను, తీపి అప్పాలు. వీటిని కూడా నిదానంగా ఇలా స్పూన్తో కదుపుకుంటూ ఒక్కొక్కటి తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. అటు ఇటుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట, లేదంటే ఇవి మాడిపోతాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ. ఇలా ఒక్కొక్కటి స్పూన్తో తీసుకొని జల్లిగంటలోనైతే వేసుకున్నాను, ఎందుకంటే విరిగిపోకుండా మంచిగా ఒకదానికొకటి వచ్చేలాగా. ఇలానైతే మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. మొత్తం 8 ప్రసాదాలు అయినాయి. ఇంకొకటి ఏంటంటే శనగలు మనం ముందు రోజే నానబెట్టి పెట్టుకోవాలి, అదొక ప్రసాదం. మొత్తం 9 ప్రసాదాలు అన్నమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.